లేచి వెళ్ళారా లేదా? అంతేనా? మనం లేచిన పని మొదలు మన ప్రతి చర్య యాక్టివిటీ అనేది మన తెలివితేటల పైన ఆధారపడుతుంది కదా. అందరు చదువుకోవాలా, ఇంటికి అన్న తిని పడుకోవాలా? చదువుకోవాలి. ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదువుకోవాలి. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పిల్లలకు ఇష్టం లేకున్నా అయినా బలవంతంగా ఖచ్చితంగా చదువుకోవాలి. ఎటువంటి షాపులో పని చేయకూడదు. ఒకవేళ షాపులో పనిచేస్తే ఆ షాప్లో పనిచేసే యజమానిని పైన కేసు పడుతుంది. తర్వాత 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆ షాపుల్లో పనిచేయచ్చు. కాకపోతే వాళ్ళ తండ్రి ఒక షాపులో పనిచేయచ్చు. తండ్రికి కూరగాయల షాప్ ఉంటుంది, హోటల్స్ ఉంటాయి, పనిచేయచ్చు. మీరు 10th క్లాస్ పిల్లలు కదా, మీకు సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన ఉండాలి. చెప్తున్నాను అంత చెప్పదు, అబ్బాయి చెప్తున్నాడు కదా, చెప్పు చేసిన వెరీ గుడ్. 8th క్లాస్ అబ్బాయి చెప్పాడు, 9th 10th క్లాస్ పిల్లలు చెప్పారు. కూర్చున్నాడు. వెరీ గుడ్. ఈ ఏజ్ నుంచే క్వశ్చన్ అడగగానే లేచి నిలబడి తప్పైనా ఒప్పైనా లేచి నిలబడి చెప్పేటట్టు అలవర్చుకోవాలి. సరేనా? అది తప్పైనా పర్లేదు, లేచి నిలబడే ధైర్యం మన బ్రెయిన్ లో ఉండాలి. ఓకేనా? వీరందరు గ్రూప్ లో అన్నారు, బాబు అతను డిస్టర్బ్ చేయదు. వీరందరు గ్రూప్ లో అన్నదాన్ని తప్పు అని ఆన్సర్ చెప్పిందా లేదా? అటువంటి అలవర్చుకోవాలి. ఈ ఏజ్ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. చెప్పండి, మీకు 10th క్లాస్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, బాల్య వివాహం చేసుకుంటే ఆడపిల్లకి ఏమవుతుంది? 18 years లోపు పెళ్లి చేసుకుంటే నేను చెప్తాను ఏంటంటే, బాల్య వివాహం చేసుకుంటే గర్భాశయం ఉంటుంది. ఆడపిల్ల గర్భాశయం అనేది రెడీగా ఉండదు కాబట్టి పుట్టిన పిల్లలు రక్తహీనతకు చనిపోతారు. తర్వాత మదర్ చనిపోతుంది, బేబీ చనిపోతుంది. 2023 లెక్కల ప్రకారం ఏంటంటే మన తెలంగాణలో ప్రసూతి మరణాలు బాగా జరుగుతున్నాయట. ఎక్కువ ఈ నమ్మడాలు ఉన్నారా కదా? ఎవరైనా ఎస్టిస్తున్నారా? ఏంటంటే మీ ఫాదర్స్ 9 years రాగానే 12 years రాగానే బాధ తప్పించుకోవాలని చెప్పి చిన్నప్పుడే బాల్య వివాహం చేస్తున్నారు. నైటే పెళ్లి చేస్తున్నారు. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి తెరవట్టు. ఆ అమ్మాయి చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకునేది. భర్త తాగుబోతు వచ్చి కొట్టారు. ఆ అమ్మాయి జీవితం అంత అంధకారమేనా కాదా? చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలా, చదువుకోవాలా? ఒకవేళ పెళ్లి చేస్తే డాడీ వాళ్ళు పెళ్లి డిసైడ్ చేస్తారు. అప్పుడు అబ్బాయిలు మీరు ఏం చేయాలి? ఒకవేళ మీ ఇంట్లో అబ్బాయిలకు క్వశ్చన్, మీ ఇంట్లో అమ్మ నాన్న అక్కడికి కానీ చెల్లెలకు కానీ పెళ్లి డిసైడ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ధైర్యం ఉందా? వెరీ గుడ్. వెంటనే ఏం చేయాలంటే, ఒకవేళ తల్లిదండ్రులు పెళ్లి డిసైడ్ చేశారనుకోండి, మీరు వెంటనే చైల్డ్ లైన్ నెంబర్ చెప్పండి. 10, 9, 8. ఓకే, వెరీ గుడ్. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ లాగా 10, 9, 8 పడగొట్టు. సో చెప్పండి. 10, 9, 8. బాల్య వివాహం డిసైడ్ కాగానే మీరు ఏం చేయాలంటే, 10, 9, 8. ఇంటి పక్కల కానీ ఎవరికైనా 18 సంవత్సరాల పాడే పిల్లలకు పెళ్లి ఫిక్స్ చేశారనుకోండి, వెంటనే 10, 9, 8 నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. లేదా పోలీస్ నెంబర్ ఎంత? 100. చాలా తెలియదు, బాగున్నారని క్లాస్ పెట్టుకున్నారు. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరే చెప్తున్నారు, నేను చెప్పిన అవసరం లేదు. 10th క్లాస్ పిల్లలు రోజు ఎన్ని గంటలకు వేస్తున్నారు? 5. 6కి వేస్తున్నారా? రోజు వెళ్ళిపోయిన తర్వాత 5కి లేవాలి. ఓకేనా? మీకు ఇంకా ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఎన్నేళ్ళు టెన్త్కి? 6, 7. ఈ లోపు ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో ప్రతిరోజు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఫోన్ చూస్తున్నారు అందరూ? చూడట్లేదా? చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ రీల్స్ చూస్తున్నారు కదా. ఇప్పటి నుంచి మీకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో, ఓకే గుడ్, నాకు ఏం కావాలి? డ్రెస్సెస్ కావాలి, గేమ్స్ కావాలంటారా, సబ్జెక్ట్ కావాలంటారా? సబ్జెక్ట్. ఎంతమంది మనసాక్షి మీద ఒట్టేసి చెప్పండి సబ్జెక్ట్ పైన టచ్ చేసి విన్నారు? మన చేతిలోనే ఉందమ్మా ఫోన్. ప్రతి ఒక్కటి ఏంటి మొబైల్ వచ్చిన కాంచి ఒక్కసారి ఫోన్ పట్టుకున్నాం అనుకో, అది ఎంత టైం అయిపోతుందో మీరు మొదలు పెట్టాలి, టైం తీసుకుంటూనే ఉంటుంది కదా. మీరు ఏం చేయాలంటే ఒక టైం పెట్టుకోవాలి, ఒక ½ hour ఎంజాయ్ చేయాలి. రోజుకు 1 గంట చదువుకోవాలని చెప్పి మీకు మీరే బ్రెయిన్గా బాగా గట్టిగా ఫిక్స్ కావాలి. ఓకేనా? మీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ రాదు 10th క్లాస్ పిల్లలకి? మ్యాథ్స్. మ్యాథ్స్లో సింపుల్ ట్రిక్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత
నువ్వు కూడా సెట్ చేసిన ఎంత ఈజీగా ఉంటాయో ప్రతిదీ మన చేతిలోనే. ప్రతిదీ ఒక్కొక్కరు స్కూల్కి వెళ్ళకుండా స్టేట్ టాపర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా దూర ప్రదేశంలో స్టేట్ ప్రదేశంలో వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళకుండా కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళై 15 సంవత్సరాలకి పెళ్ళైనా కూడా ఫోన్ పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా ఈ ఫోన్తోనే. మనిషి చెడిపోవాలన్నా, మనిషి బాగుపడాలన్నా దేంతోని? ఫోన్తో ఆడుతున్నారు. పబ్జీ గేమ్ ఆడుతున్నారా మీరు? ఆడుతున్నారు అని తెలుస్తుంది. మగాలు ఎలా ఆడుతున్నాయి. ఆడుకోవాలి, వద్దంటారు కానీ కొంచెం టైం వరకే, సరేనా? నేను మీకు 3 పాయింట్స్ చెప్పాను. చెప్పండి ఏమేమి పాయింట్స్ చెప్పాను? చైల్డ్హుడ్ హెల్ప్ లైన్, చెప్పాను బాల వివాహం, చైల్డ్ మ్యారేజ్ 18 years అమ్మాయికి, అబ్బాయికి అయితే 25 సంవత్సరాలు. ఓకేనా? తర్వాత చైల్డ్ లేబర్ గురించి చెప్పాను. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు చదువుకోవాలా, పని చేయాలా? చదువుకోవాలి. వెరీ గుడ్, యాక్టివ్గా అయింది అందరూ. నెక్స్ట్ 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు షాప్ లో పని చేసుకోవచ్చు. వొకేషనల్ కోర్స్ ఉంటాయి. 10th తర్వాత నాకు చదవడం ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో నా బ్రెయిన్ చదవడం ఇష్టం లేదు, నేను వొకేషనల్ కోర్స్ ఐటీఐ లాంటి కోర్సెస్ చేసినా కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని, ఆర్ఆర్బి అని, దాంట్లో ఐటీఐ చేస్తే వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ కిందకే వస్తుంది. మీకు ఆర్ఆర్బి స్టాఫ్ సెలక్షన్ ఐడియా ఉందా? అవి కూడా గవర్నమెంట్ జాబ్ చేయి. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, 10th క్లాస్లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటారా లేదా? 9th క్లాస్ పిల్లలు ఎప్పటి నుంచే మీరు 10th 9th 8th ఉన్నారు కదా, మీరు ఏంటంటే ఫ్యూచర్లో ఏమవుతారు? డాక్టర్ అవుతారంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ అవగాహన ఉండాలి? బయాలజీ. వెరీ గుడ్. తర్వాత ఇంజనీర్ కావాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. కలెక్టర్ కావాలంటే సోషల్. ఓకే, సోషల్ మన అన్నిటిపైన అవగాహన. ప్రతిరోజు న్యూస్ చూస్తున్నారు అందరూ? న్యూస్ ఎవరికి కావాలని న్యూస్ ఎంపాయిస్ నాకు తెలుసు, నేను మీ చేతి నుంచి వచ్చాను. కానీ న్యూస్ చూడడం వల్ల మీకు ప్రతి ఒక్క టాపిక్ చెప్పే సత్తా ఖచ్చితంగా వస్తుంది. రోజు ఒక 10 నిమిషాలు ఉన్నా చాలా హెడ్లైన్స్ మొత్తం చూడకుండామే. ప్రతిరోజు 9 కాగానే V6 కానీ ఏదైనా మీకు ఇష్టమైన ఛానల్ ఫాలో కావాలి. సమాజంలో మీకు ఏది అవుతుందో, మీరు ఇక్కడ మారుమూల ప్రాంతం మీది కూడా రావాలంటే ఒక గన్పూర్లో దిగి అక్కడ నుంచి ఆటో అన్ని వెతుకున్నాను. నాకు తెలియదు ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఉండదంట. నేను పామూరుకి వెళ్ళాను, నమ్మగండకి వెళ్ళాను, తర్వాత అక్కడ కూడా బస్ ఫెసిలిటీ లేదు. నేనేం చేయాలి? నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని వెతుక్కోవాలి, అంతే కదా. ఇక్కడ ఏంటి ఏమని, అంతే కదా. మీకు ఏది కావాలో ఏంటి, ఎందులో వెతుక్కోవాలి? గూగుల్. నేను ఎక్కడ స్టాప్ చేశాను? కాపీ స్టార్ట్. సంగీ మానస అని నేను రోజు రెగ్యులర్గా స్కూల్కి వస్తాను. మా గ్రామంలో కానీ మా పట్టణంలో కానీ ఎక్కడైనా బాల వివాహం జరిగితే వెంటనే నేను చైల్డ్ లైన్ నెంబర్ 1098 కి పోలీస్ శాఖ 100 స్కోప్ ఎన్జిఓ వారికి తెలియజేస్తాను. ఆడపిల్ల ఏజ్ 18 సంవత్సరాలు, అబ్బాయి ఏజ్ 21 సంవత్సరాలు నిండి ఉంటేనే వివాహం చేయాలి. ఒకవేళ బాల వివాహం జరిగితే వెంటనే నేను సిడిపిఓ మేడంకి అంగన్వాడీ టీచర్కి తెలియజేస్తాను. జై హింద్. బాయ్. ఓకే బాయ్.